భూమికి వచ్చిన ప్రేమ స్వరూపుని దర్శించి పూజింప త్వరపడి రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం. సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సమయ స్వాగతం. రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం.
కుమారెడ్డి కస్పాల్ రెడ్డి జోజఫ్ మా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ పూజలు కోరుతున్నారు. గడిచిన కాలంలో దేవుడు తమ కమ్యూనిటీలో చేసినటువంటి మేలుకు కృతజ్ఞత కోరుతున్నటువంటి జయ అమ్మగారులు ఆనంద నిలయము సమటూరు జయరాజు శశికళ దంపతులను దేవుడు దీవించున్నారుగా పూజలు కోరుతున్నారు. సిస్టర్ మేరీ భద్రం మంచి ఆరోగ్యం ప్రసాదించున్నారుగా పూజలు కోరుతున్న వారి కుటుంబ సభ్యులు కీర్తి చేసులు నాగిపోగు స్వామి ఆత్మకు దేవుడి క్రాంతి అదేవిధంగా వారి కుటుంబానికి శాంతి సమానంగా చేయాలని పూజలు కోరుతున్న వారి కుటుంబ సభ్యులు కీర్తి చేసులు ఆగిపోగు పీడ ప్రభాకర్ గారి నీతి చేకూర్చున్నారుగా పూజలు కోరుతున్న వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు మేము చాలా ఆరోగ్యం దంపతులు మంచి ఆరోగ్యాన్ని శాంతి సమానంగా చేయాలని పూజలు కోరుతున్న వారి కుటుంబ సభ్యులు నాగిపోగు బాలరాజ్ రాజమ్మ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని వారి పిల్లలకు చదువులలో తోడుగా ఉండాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు నేలటూరు యేసురత్నం ఆత్మకు దేవుడి తీర్థాన్ని చేకూర్చులాగున వారి సతీమణి నేలటూరు కమలమ్మ అదేవిధంగా వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగున పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు గొల్లపల్లి యేసురత్నం శాంతమ్మ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మేరీ సంధ్య వరప్రసాద్ రాకడ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు నేలటూరు వరప్రసాద్ ఫాదర్ను దేవుడు దీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని పూజలు కోరుతున్న వారు నేలటూరు జయప్రకాష్ కుటుంబ సభ్యులు నారిపోగు ఆనందరావు మాతమ్మ కుటుంబ సభ్యులు దేవుడు దీవించాలని నూతన సంవత్సరంతా వీరికి తోడుగా ఉండాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు గొల్లపల్లి ప్రకాశం విజయమ్మ కుటుంబంపై దేవుని అనుగ్రహాలు తండ్రికి మెండుగా ఉండాలని ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారిని కాచి కాపాడాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు విజయవేముల సులోచనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తాను చేయించుకోబోతున్నటువంటి ఆపరేషన్ త్వరగా దేవుని చిత్తానుసారంగా జరగాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు నాగిపోగు ఏసేపు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు మన విచారణ భావిస్తున్నారు వాళ్ళ నాయకుడు దేవుడు దీవించి ఆశ్రయించాలని ఒక సంవత్సరం అంతా వీళ్ళు తోడుగా ఉండాలని పూజలు కోరుతున్న వారు పెద్దవారికి మాతయ్య గుడిమే రాజు మోక్ష జెస్సీ జాన్ జరీనా కుటుంబాన్ని దేవుడు దీవించాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు నాగిపోగు స్వామి ఆత్మకు దేవుడి తీర్థాన్ని చేకూర్చున్నామన్న పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు నాగిపోగు రాజేష్ నిర్మల నందిని జాగ్రత్త కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని పూజ నాగిపోగు దానమయ్య ప్రశాంతి ప్రమోదిని తేజ శైలి కుటుంబాన్ని దేవుడు దీవించాలని పూజ నాగిపోగు రవి రజనమ్మ బిందు తన కుటుంబాన్ని దేవుడి నూతన సంవత్సరంగా దీవించి కాచి కాపాడాలని పూజ తన పుట్టినరోజు జరుపుకున్నటువంటి నాగిపోగు మహేంద్రను దేవుడు దీవించి ఆహ్వానించాలని ఈ పూజ కోరుతున్న వారు నాగిపోగు భాస్కర్ విజయభారతి కుటుంబ సభ్యులు మరణించిన నాయకుడు జార్జి క్లారమ్మ నాయకుడు రత్నం పందిటి రత్నం నేలదో రత్నం ఆత్మకు దేవుడి తీర్థాన్ని చేకూర్చలాగున పూజ నాగిపోగు రాయప్ప నిర్మల కుటుంబ సభ్యులను వారి కుమార్తెలు కొడుకులు మనవలు మనవరాల దేవుడి నూతన సంవత్సరం అంతా దీవించి ఆహ్వానించాలని పూజ కలపాల మరియమ్మ లాజరు ప్రసాద్ దీప్తుల కుటుంబాన్ని దేవుడు దీవించాలని నవీన్ కుమార్ మంచి ఉద్యోగం రావాలని పూజలు కోరుతున్న వారు సిస్టర్ మేరీ రాణి గొల్లపల్లి యేసురత్నం శాంతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేరకు పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు ఈ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా ఏకం చేసుకుంటూ ఈ పవిత్రమైన ఒక దివ్య పూజ వారి నూతన సంవత్సర మరియు మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ దివ్య బలి పూజను మనకు సమర్పించమని మన కోసం ప్రార్థన చేయమని రెవరెండ్ ఫాదర్ కందిటి ప్రసాద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా ఫాదర్ గారికి స్వాగతం. పరలోకమున భూలోకమున కలకాలము పాలించు మా రాజును కన్న తల్లి ఓ పవిత్ర మాత నీకు మా వందనము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రైస్తవునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 2024వ సంవత్సరము ఒక్క 10 నిమిషాల ముందే అయిపించుకొని ఈ 2025వ కొత్త సంవత్సరంలో మనమందరం కూడా అడుగుపెట్టాము. మనందరినీ కూడా దేవుడు చల్లగా దీవించి ఈ 2025వ సంవత్సరంలో మనందరినీ కూడా ఈ దేవాలయంలో ఈరోజు ఈ రాత్రి సమయంలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా మనమందరం కూడా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా మనము వందనములు అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుదాం. 2024వ సంవత్సరంలో మన కుటుంబంలోనైతేనేమి, మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, మన విచారణలో కానీ, అదేవిధంగా మనం ఉన్నటువంటి ఈ దేశంలో కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి చూపు చూడడం ద్వారా మంచిగా ఆశీర్వదింపబడినాం. కాబట్టి అదేవిధంగా ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన జాలి మనపై ఉన్నందున ఈరోజు మనమందరం కూడా ఈ 2025వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. కనుక ఈ పవిత్ర దీవబలి పూజలో మనమందరం కూడా దేవుడు ప్రత్యేకంగా మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క పనికి గాను, ఆయన చూపినటువంటి ప్రేమకు గాను, ఆయన చూపినటువంటి కరుణ కానీ, క్షమాపణ కానీ, జాలి కానీ, అదేవిధంగా మనకు తెలియకుండానే దేవుడు మనల్ని వ్యక్తిగతంగా చాలా ఆశీర్వదించాడు. వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఈ దీవబలి పూజలో మనమందరం కూడా ఈ ఒక్క రోజు, ఈ ఒక్క క్షణము 2 చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో దేవునికి మన హృదయంతో ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా ఈ 2025వ సంవత్సరంలో మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాం. వ్యక్తిగతంగా మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, లేదంటే మన విచారణలో కానీ మంచి జరగాలి అని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూడాలి, ప్రేమించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఆయన కరుణ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని చెప్పి ఎన్నో ఆశలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, దయతో మనమందరము ఈ దీవబలి పూజలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము. అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో, అదే భక్తితో మనమందరం కూడా ఏవైతే మనం అనుకుంటున్నామో మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఇవి చేయాలి, నా కుటుంబంలో ఇవి చేయాలి, లేదా నేను చేసేటటువంటి పనిలో దేవుడు నాకు మంచిని చేయాలి, లేదా నేనేమైనా ఇంకా అనుకుంటా ఉంటే వాటిని కూడా దేవుడు దయదలిచి కరుణతో దీవించాలని మనమందరము కూడా ఆ దేవాది దేవుని ఈ దీవబలి పూజలో ప్రార్థన చేద్దాం. 2024వ సంవత్సరంలో మనమందరం కూడా మనకు తెలియకనో కొన్నిసార్లు తెలిసైనా కూడా ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయినవచ్చు. ఎన్నో తప్పులు చేసిండవచ్చు. ఆ దేవుని యొద్దకు రాకుండా మనం చాలా సార్లు అవకాశం ఉన్నా కూడా మనము ఆయన దగ్గరికి రాలేకపోయినవచ్చు. ఉపయోగించుకోలేటువంటి ఆ అవకాశాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ, మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, తండ్రి ఈ 2025 సంవత్సరంలో మరలా అటువంటి తప్పు నేను చేయకుండా నన్ను ఒక మంచి బిడ్డగా దీవించమని మనము మన పశ్చాత్తాప హృదయంతో ఆ దేవుణ్ణి ఈ దీవబలి పూజలో మనం అడుగుదాం. అదేవిధంగా మన పాపములను క్షమించి ఆ దేవాది దేవుడు మనందరినీ దండిగా, చల్లగా, మెండుగా, ప్రేమతో దీవించాలి. అదేవిధంగా మనమందరం కూడా ఈ 2025వ సంవత్సరంలో సంతోషంగా జీవించడానికి ఆ దేవాది దేవుడు మనకు కావలసినటువంటి ఆ వరాలన్నింటినీ కూడా
మనకి ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ బాలసుందర్, అదేవిధంగా సహాయక గురువులు ఫాదర్ దిలీప్ గారు, వారికి కూడా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, వారికి ఉన్నటువంటి తలంపులన్నింటిలో ఆయన తోడు నీడుగా ఉండి వారు మంచి పరిచర్య చేయడానికి మంచి శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని, అదేవిధంగా వారి ఈ విచారణలో ఏవైతే దేవుని పనులు చేయాలని మంచి హృదయంతో అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా దేవుడు దీవించాలని కూడా మనము ఈ దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసిన పాపాలన్నింటినీ కూడా మరి ఒకసారి దేవుని యొద్దకు తెచ్చి 2 చేతులు జోడించి మనము ఆ దేవాది దేవుని పశ్చాత్తాపాన్ని అడుగుతాం. అదేవిధంగా ఆ దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించి మనల్ని నిండుగా దీవించాలని ఈ దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. శాంతి సమాధానము
పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాతి అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితివి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకోలేదని చెప్పును. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము మొసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండో పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాకు. నీ ప్రేమలో తేలియాడగా జీవులంతా నీ వాక్కులు ధరించగా. జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జీవులంతా నీ వాక్కులు ధరించగా. జగమంతా నీ ప్రేమలో
లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 16 నుండి 21 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకుని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వాణిని చూచిన వాణిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయి 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు బోధన ద్వారా మన పాపములను క్షమింపబడుగాక. క్రీస్తు అనుగ్రహము మరియ తల్లి ద్వారా మనకు ఈ సంవత్సరం అంతా తోడై ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలారా, 3 మహోత్సవముల సుదినము, పర్వదినము, గొప్ప దినము. ఈరోజు 3 పండుగలను చేసుకోవడానికి శ్రీసభ, తల్లి అయినటువంటి శ్రీసభ మనలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అవేమిటంటే మొదటిగా మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవం, రెండవదిగా బాలయేసు నామకరణ మహోత్సవమును, అదే విధముగా ఇంకోటి ఏం చెప్తారా, ఏంది నూతన సంవత్సరాన్ని కూడా ఒక పండుగలాగా మనము కొనియాడబోతూ ఉంటున్నాం. యేసు జీవితము మరియ తల్లితోనే మొదలయ్యింది కాబట్టి ఈ నూతన సంవత్సరం కూడా మరియ తల్లి పండుగతోనే ప్రారంభించడము సమంజసము, సముచితము, శ్రేయస్కరము. ఏడాదిలో మనం అనేక మంది పునీతుల పండుగలను వేరు రోజులలో, వేరు గడియలలో మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే వారందరిలోకెల్లా పుణ్యాత్మురాలు, ప్రధానమైనటువంటి వ్యక్తి, పవిత్ర మూర్తి అయినటువంటి మరియమాత ఒకరు. ఆమెకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని, ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను, ఒక ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని ఆమెకు అప్పగించాడు. రక్షకుని మాతగా, రక్షణ పొందిన వారికి మాతగా, మనందరికీ మార్గదర్శిగా, మార్గచూపరిగా, పరలోకం వైపు నడిపించేటువంటి విశ్వాస పాత్రురాలుగా ఆ తల్లి మన ముందు నడిచింది అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, భూమిపై ఉన్నటువంటి మన అవసరాలన్నిటి కోసము ఆ తల్లి, ఆ కరుణామూర్తి ఒక బలమైనటువంటి మధ్యవర్తిగా మన కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తుంది తన యొక్క కుమారుణ్ణి. ఆ తల్లి యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉంటూ ఉన్నాము. మరియ తల్లి, దేవుని తల్లి అని. సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వము కలిగి ఉన్నటువంటి మిలినమైనటువంటి యేసునకు తల్లి ఆ మరియ తల్లి. ఆ తల్లి కేవలము మానవుడైనటువంటి యేసుకే కాదు, దేవుడైనటువంటి యేసుకు కూడా తల్లి అని మనం సంబోధిస్తూ ఉన్నాం. అందుకే ఆ తల్లిని కూడా దేవుని తల్లిగా మనం పిలువబడుతూ ఉంటున్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ అనాది కాలముగా ఈ వేదాంత సత్యాన్ని విశ్వసించి ప్రకటించింది. ప్రతి ఒక్కరికి కూడా తల్లి గురించి తెలుసుకోవాలి అని.
ఈ యొక్క వేదాంత సత్యాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని మనకు ఈ యొక్క పండుగ రోజున, ఈ యొక్క పండుగ దినాన్ని మనం కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగను. యేసు దేవుడే కదా, మరి దేవునికి తల్లి ఉంటుందా అని మనం అనుకోవచ్చు. దేవుడు నిత్యుడు, ఆది అంతము లేనివాడు, సృష్టికర్తగా ఉంటున్నాడు. సమస్త జీవరాశికి ఆధారం ఆయనే. ఆయనకు ముందు వెనక ఎవ్వరు లేరు. మరి అలాంటప్పుడు ఆయనకు ఒక తల్లి అవసరమా? ఆయనకు ఒక కన్న బిడ్డగా ఎలా అభివర్ణించగలము, ఎలా మనము చెప్పుకోగలము అని అనేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. విశ్వాసం లేనటువంటి వారు, మరియ తల్లిని దేవమాతగా అంగీకరించినటువంటి వాళ్ళు ఇలాంటి పలికినటువంటి పలుకులే ఈ పలుకులు. మరియ తల్లి మొదట మానవ రూపాన్ని దాల్చినటువంటి యేసుకి కన్న తల్లి. ఆయన మానవ శరీరము ఆమె గర్భములో ఆమె రక్త మాంసాల ద్వారా రూపొందాడు. ఆ తల్లి యేసు జన్మనిచ్చి పాలిచ్చి తెచ్చినటువంటి కన్న తల్లి పుణ్యమూర్తి అని ప్రతి ఒక్కరూ కూడా మనం విశ్వసిస్తూ ఉన్నాం. యేసు స్వయంగా మానవునిగా జన్మించాడు ఈ లోకములో. ఆయన పాపములో మినహా అన్ని విషయములలో కూడా మనలాగే పూర్తిగా మానవ స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే పూర్తిగా దైవ స్వభావాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అలా యేసు ప్రభువులో సంపూర్ణమైనటువంటి దైవత్వము, సంపూర్ణమైనటువంటి మానవత్వము, ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ భూలోకంలో ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి తల్లి యేసు అనేటువంటి మానవ వ్యక్తికి జన్మనిచ్చిన తల్లి. దైవ స్వభావము ద్వారా ఆయన దేవుడు కూడా. కనుక ఆ విధంగా చూస్తే మరియ తల్లి దేవుని తల్లి కూడా పిలువబడుతూ ఉంది. ఈ యొక్క గొప్ప వేదాంత సత్యాన్ని, ఈ విశ్వాస సత్యాన్ని మనకు తల్లి శ్రీసభ క్రీస్తు శకం 431 సంవత్సరంలో ఎఫెసస్ అనేటువంటి శ్రీసభ సదస్సులో మరియ తల్లి గురించి, మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగల గురించి చాలా గొప్పగా ప్రకటించింది. ఇది పరలోక సత్యము, ఇది మర్మ సత్యము, విశ్వాస సత్యము, ఇది వేదాంత సత్యం అని ఆ సభలో ప్రకటించబడింది. పాపంలో పడినటువంటి మానవులను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాపము ద్వారా దేవునికి మానవునికి గల ఒక అగాధం ఏర్పడింది. ఆ అగాధాన్ని పూడ్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ మరియ తల్లి ద్వారా అని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. క్రీస్తు అనుగ్రహం పొందడానికి ఆ తల్లి కీలక పాత్ర పోషించింది. ఈ రోజు మనందరం కూడా ఇక్కడ సంతోషంగా గొప్పగా పండుగ చేసుకుంటూ ఉన్నామంటే ఆ యొక్క రక్షకుని యొక్క పుణ్యఫలము, ఆ దేవమాత యొక్క త్యాగ ఫలము అని మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క పండుగను మనమందరం కూడా మరియ మాత యొక్క దివ్య మాతృత్వ పండుగను మనము అని కొనియాడుతూ ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకోవడము మనందరికి కూడా సముచితమే. మరియ తల్లిగా, ఆమెను దేవుని తల్లిగా కొనియాడడము మనందరి క్రైస్తవులుగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరము. కాబట్టి ఆ యొక్క గొప్ప వరాన్ని మనందరం కూడా తీసుకుంటూ ఆ తల్లిని గౌరవించడానికి తగినటువంటి సమయముగా మనందరం కూడా ఈ యొక్క తగినటువంటి సమయం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే యేసు నామకరణ మహోత్సవమును మనం ఈరోజు కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. యేసు నామకరణ మహోత్సవం లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి.
లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యం. ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టి యేసు అని పేరు పెట్టేది. అందరూ పలకండి, యేసు యేసు నా రక్షక, మమ్ము కాపాడండి, నీవే మార్గము, నీవే సత్యము, నీ నామములోనే మాకు రక్షణ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న పాట ద్వారా మనందరం కూడా యేసు యొక్క నామాన్ని గణపరచడానికి తయారవుతాం. ఎంతో ఘనమైనది యేసుని నామము, ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టిలో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టిలో నిన్నే స్తుతించెదను. ఈ దినము యేసు నామకరణ పర్వదినము. యేసు అను పేరుకు రక్షకుడు అని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షకుని నామముతో, ఈ రక్షకుని నామములో సంవత్సరము ఆరంభమవుతూ ఉంది. ఈ రక్షకుడే దేవుడు మానవాళిపై ఉచ్చరించినటువంటి, పలికినటువంటి ఆశీర్వాదముగా మనందరం కూడా గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు దేవుడు, క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి, మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీస్సును వసగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశారు ప్రశ్నలారా, యేసుక్రీస్తునందే మనకు ఆశీర్వాదము కలదు. యేసుక్రీస్తునందే మనకు ఆశీర్వాదము కలదు. దేవుడు యేసుక్రీస్తునందు నుండే, యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు అని మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అదే విధముగా ఆయన నామమందే మనకు రక్షణ అని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వాక్యము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ప్రభువు నామమును బట్టి,
ప్రభువు నామమును బట్టి, యేసయ్య నామమును బట్టి జపించడి వారు రక్షింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసు ప్రభు నామమును జపిస్తారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క నామాన్ని విశ్వసించి వారు ఆలకిస్తారో, ఆ ప్రభువుని ఉచ్చరిస్తారో, వారందరూ కూడా రక్షింపబడతారు అని మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు నామము మనకు స్వస్థతనిస్తూ ఉంది. యేసు నామము మనల్ని విమోచిస్తూ ఉంది. యేసు నామము మనకు రక్షణ ఇస్తూ ఉంది. యేసు నామము ద్వారానే ప్రతి ఒక్కరు కూడా అద్భుతాలు మనం చూడగలుగుతాము మన యొక్క జీవితంలో. యేసు నామాన్ని మనం ఉచ్చరించదగిన సైతాను మన యొక్క జీవితంలో నుండి పారిపోతుందని మనకు తెలియజేస్తూ ఉంది. యేసు నామం మన యొక్క హృదయంలో నివసించినప్పుడే నూతన సంవత్సరము ఫలవంతం అవుతూ ఉంది, ఆనందదాయకం అవుతూ ఉంది, అది శాంతిదాయకం అవుతూ ఉంది. ఇహలోక సంపదలు, సుఖాలు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, సుఖభోగాలు ఎన్ని ఉన్నా కానీ ఆత్మశాంతి, సమాధానము, సంతోషము పొందలేవు. మనందరం కూడా అవేమే కానీ పొందలేము. కొద్దిపాటి కష్టాలు మన యొక్క జీవితంలో రాగానే మనందరం కూడా డీలబడిపోతూ ఉంటున్నాం. మనందరం కూడా కృంగిపోతూ ఉంటూ ఉన్నాం. మనందరం కూడా ఆ యొక్క బాధలకు కృంగిపోయి ఇక నాకు లేదు, ఇక నా వల్ల కాదు అనేటువంటి సమస్తంలో, అలాంటి భ్రమలో మనం ఉంటూ ఉన్నాము. అటువంటి సమయంలోనే యేసు ప్రభు మనకు ఉన్నాడు. యేసు ప్రభు నామాన్ని మనం ఉచ్చరించినట్లయితే మనకు రక్షణ ఉంది అని మనం గ్రహించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అసూయ, పగ, ద్వేషము, అవినీతి మొదలైనటువంటి దుర్గుణాలు చెలరేగుతాయి. యేసు నిజంగా మన యొక్క హృదయంలో వాసం చేస్తే, మన యొక్క జీవితంలో నివాసం ఉంటే గిన, ఏర్పరచుకుంటే గిన, మనకెన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అనిష్టాలు సంభవించినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలం. ఎందుకంటే గిన యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నా పక్కన ఉండి పోరాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనతో ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన ఇమ్మానువేలుగా ఈ లోకంలో జన్మించాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. యేసయ్య నామాన్ని జపించుదాం, యేసయ్య నామాన్ని జపించి రక్షణ పొందుదాం అని ఈరోజు మనకు ఆ యొక్క నామమే ఒక గొప్పగా ఉచ్చరించడానికి మనం పలకాలి. కొన్నిసార్లు మనము యేసయ్య నామాన్ని పలకడానికి ఒక నామోషిగా, మనము బహిర్గంగా పలకడానికి మనము ఒక నామోషిగా అది కనబడుతూ ఉంది. మన యొక్క జీవితాలలో నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఎంతో మంది వెనుకంజ తీస్తూ ఉంటూ ఉన్నారు. అలాంటప్పుడు మనము ఏ విధంగా యేసుని, ఏ విధంగా నా యొక్క జీవితంలో రక్షకుడిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను, యేసు నామాన్ని నేను ఏ విధంగా ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాను, యేసు నామం ద్వారా నేను ఎలా రక్షణ పొందుతాను అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క పండుగను జరుపుకున్నటువంటి తరుణంలో యేసయ్య నామాన్ని నామకరణ దినోత్సవంగా ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం కదా. కాబట్టి ఆ యొక్క పండుగను మనందరం కూడా గొప్పగా మన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా, క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహాలు మనందరం కూడా పొందేలాగున ఈ పండుగ మనల్ని ఆశీర్వదించాలని ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్య నామంలోనే బలం ఉంది, యేసయ్య నామంలోనే బలం ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాలి. ఈరోజు మనందరం కూడా విశ్వసించుదామా ప్రియా సహోదరి సహోదరులారా? ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే నూతన సంవత్సరాన్ని మనము కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. నూతన సంవత్సరాన్ని మనము కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనల్ని ఒక కొత్త పాత్రగా చేయాలని, ఒక కొత్త మనిషిగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. మనలో చాలామంది ఇక్కడ చూస్తే అన్నీ కూడా కొత్త కొత్త బట్టలు వేసుకొని బాగా ఉంటూ ఉన్నారు. కొత్త చెప్పులు వేసుకుంటున్నారు. అదేవిధంగా కొత్తగా రకరకాలుగా చేసుకుంటున్నాం. అంతేకాదు ఇంకా మనకు కావాల్సినటువంటి బంగారు చిన్న చిన్న ఆభరణాలు కూడా మనం అదే పనిగా కొనుకొచ్చుకొని మనం ఈ పండుగను వేసుకోవాలనుకుంటున్నాం. మంచిదే. పండుగ ఆచరించడంలో
మనము నూతనమైనటువంటిది ధరించుకోవాలి అని కలిగి ఉండాలి, అవన్నీ కూడా ఉండాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. మానవులిలా మనం ఏ విధంగా కొత్త బట్టల కొరకు ఆశిస్తూ ఉన్నామో, లేకపోతే కొత్త దుస్తుల కోసము, కొత్త వస్తువులు ధరించడంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నామో, అదే విధముగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్నాడు ఏమిటంటే, ఒక కొత్త మనస్సు కలిగి, ఆయన మనస్సు ఎట్టిదో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలను ఆయన నూతన సృష్టిగా ఒక కొత్త పాత్రగా చేయాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకు కోరుతూ ఉన్నాడంటే గిన, ఒక కొత్త పాత్రగా చేయాలని కోరుతూ ఉన్నాడు అంటే గిన, మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. అటు తరువాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, ఇది సుందరమైన నగరము, కానీ ఇచ్చటి నీరు మంచిది కాదు, భూములు నిస్సారమగుచున్నవి అని పలికిరి. ఎలీషా, మీరు క్రొత్త మట్టి పాత్రలో కొంచెం ఉప్పు వేసి నా యొద్దకు కొనిరండని ఎలీషా చెప్పగా వారట్లే చేసిరి. అతడు పట్టణపు నీటి బుగ్గ వద్దకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి, ఇది ప్రభువాజ్ఞ, నేను ఈ జలమును నిర్మలము చేసి తిని, ఇక మీదట ఈ నీళ్లు చావునకు గాను గర్భపాతమునకు గాను కలిగింపవలదని పలికిను. థ్యాంక్ యూ మా. చూశారు ప్రజల, మనం ఇంత వినిన్నాం కదా. ఇక్కడ ఒక అద్భుతము కనిపిస్తూ ఉంది. ఎలీషా ప్రవక్త ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణం పేరు ఏమిటి? గిట్టి చెప్పండి. ఇల్లేదా? ఎవరు ఇల్లేదా? మళ్ళీ చదువు, మా వాక్యం మళ్ళీ చదువు. అటు తరువాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చి, యెరికో పౌరులు అంటే గిన యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారు, కాబట్టి ఆ యొక్క పట్టణం పేరు యెరికో అని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ యెరికో పట్టణం ఎలా ఉందంట? కంటికి చూపుగా చాలా సుందరముగా ఉంది, చాలా రమ్యముగా ఉంది. అయితే ఆ పట్టణంలో ఒక సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే గిన, ఆ పట్టణంలో ఉన్నటువంటి నీరు ఏమిటంట? మంచిది కాదు. తాగడానికి అది ఆ నీరు సరిపోదు, తాగితే గిన చనిపోతూ ఉన్నారు అని ఆ ప్రజలు వారు చెప్తూ ఉన్నారు. మానవ జీవితము ఈ యెరికో పట్టణానికి సాదృశ్యకంగా ఉంది. మానవ జీవితము ఈ యెరికో పట్టణానికి పోలి ఉంది అని మనం చూస్తూ ఉన్నాము. మనిషి పైకి చాలా సుందరముగా కనిపిస్తూ ఉన్నాడు, చాలా రమ్యముగా కనిపిస్తూ ఉన్నాడు, రమ్యమైనటువంటి వానిగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ యొక్క మనిషి నీరు అనేది మంచిది కాదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ పట్టణము మనిషి బాహ్య రూపానికి సాదృశ్యమైతే, ఆ పట్టణము ఆ మనిషి పోలినట్లయితే గిన, ఆ యొక్క నీరు ఏ విధంగా ఉందంట? మనిషి యొక్క హృదయానికి పోలికగా ఉంది, సాదృశ్యకంగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం అంటే అందరూ కూడా పైకి రమ్యంగా సుందరముగా కనిపించడానికి నూతనమైనటువంటి దుస్తులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, చక్కగా అలంకరించుకుంటారు. పైకి అందంగా కనిపించడానికి, రమ్యంగా కనిపించడానికి, సుందరంగా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చాలా అన్నీ కూడా మనం చేస్తాం. పైకి మంచిగా కనిపిస్తూనే ఉంటాం. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే గిన, నీరు మంచిది కాదు. నీరు అనేది మంచిది కాదు. మనం కూడా మన యొక్క జీవితాలలో చాలా సుందరంగా బాహ్యంగా మనము ఎంతగా ఉంటూ ఉన్నామో, కానీ మన యొక్క ఆత్మ, మన యొక్క హృదయము ఏ విధంగా ఉంది? అది మంచిదిగా ఉందా, లేకపోతే అది ఎందుకు పనికిరానటువంటి వస్తువుగా ఆ నీరు వలె
ఉందా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ యొక్క యెరికో పౌరులు వచ్చి ప్రవక్తతో చెప్తూ ఉన్నారు. అదేమిటంటే నీరు మంచిది కాదు, మానవ జీవితం కూడా అంతే. మానవ జీవితం కూడా అంతే ప్రియ సహోదరి సహోదరులారా. పైకి ఎంతో చక్కగా కనిపిస్తూ ఉన్న మనిషి హృదయము అయినటువంటి నీరు మంచిది కాదు, నీరు చెడిపోయింది, అది ఎందుకు పనికిరాదు. ఈరోజు నీ యొక్క హృదయము మంచిదా? ఈరోజు నీ యొక్క హృదయం మంచిదా? దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. ఈరోజు నూతన సంవత్సరంలో మనము అడుగుపెట్టి ఉన్నాము. నూతన సంవత్సరంలో మనము 2025 సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము. దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే నీ యొక్క హృదయం అనేది అది మంచిగా ఉందా, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి వస్తువుగా ఉందా అని ఈరోజు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక దేశం మంచిదిగా ఎంచబడాలంటే ఒక రాజ్యము మంచిగా అది పరిగణించబడాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వనరులను, నీటి వనరులను బట్టి అది మంచి దేశమా లేకపోతే చెడ్డదా అని మనము చెప్తూ ఉన్నాం. అదే విధముగా మనిషి కూడా అతడు మంచివాడా, ఈమె మంచిదా అనేది చెప్పడానికి కూడా మనం కొన్ని విషయాలను గమనించాలి. మనము చూడడానికి చాలా అలంకరణలతో, మేకపులతో, కొత్త బట్టలతో, కొత్త వస్త్రాలతో మనం చాలా సుందరముగా ఉంటూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది చాలా సుందరముగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మన యొక్క హృదయము ఏ విధంగా ఉంది అని మనకు తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నూతనమైనటువంటి వస్తువులను, నూతనమైనటువంటి దుస్తులను బట్టి మనం మంచి వాళ్ళం కాము. నూతనమైనటువంటి వస్తువులను, నూతనమైనటువంటి ఆ యొక్క దుస్తులను మనం ధరించడం వలన మనం మంచివారిగా పరిగణించబడము అని మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. అలా నూతనమైనటువంటి మంచివారిగా పరిగణించబడాలంటే మనకేమి కావాలి? హృదయ శుద్ధి కావాలి. హృదయమైనటువంటి నీరు మంచిదిగా మారాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మనిషి హృదయ అంతరంగమును బట్టి మనిషి జీవితాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ యొక్క హృదయ అంతరంగమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలీషా ప్రవక్తకు ఆ యొక్క ప్రజల యొక్క సమస్య అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రమ్మంటున్నాడు. ప్రజలతో పలికినటువంటి పలుకులు ఏమిటంటే ఒక కొత్త పాత్ర తీసుకొని, ఒక చిన్న కొత్త గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని రండి అని అంటూ ఉన్నాడు. ఈ యొక్క కొత్త గిన్నె, ఈ కొత్త పాత్ర అన్నటువంటిది విశ్వాసి యొక్క జీవితానికి సాదృశ్యంగా మారుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క కొత్త పాత్ర విశ్వాసి యొక్క జీవితాన్ని పోలి ఉంది, అది సాదృశ్యంగా ఉంది అని మనందరం కూడా గమనించాలి. అలాగే ఈ ఉప్పు అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గమనించండి, ఇక్కడ ప్రవక్త అడిగినటువంటిది ఏమిటంటే ఏదో ఒక పాత్ర తీసుకొని రండి అని చెప్పలే. ఇక్కడ ప్రవక్త అడిగింది ఏదో ఒక పాత్రలో ఉప్పు తీసుకొని రండి అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని రండి అని ఆయన చెప్పాడు. అంటే అక్కడ కొత్త గిన్నెలో, కొత్త పాత్రలో శక్తి లేదు, కానీ ఆ యొక్క ఉప్పులో దేవుని యొక్క వాక్కు ద్వారా శక్తి ఉంది అని మనందరం కూడా గమనించాము. అక్కడ ఎలీషా అడిగాడు ఏమిటంటే ఒక కొత్త పాత్ర కావాలి అంటే ఉప్పులోనే శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యములోనే శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యములోనే మహిమ ఉంది, దేవుని యొక్క వాక్యములోనే బలము ఉంది, దేవుని యొక్క వాక్యములోనే ప్రభావం ఉంది అని
దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఉప్పు అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యకంగా ఉంది అని మనందరం కూడా గమనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అలా ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మహిమ ప్రభావము నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా రావాలంటే ప్రతి ఒక్కరం కూడా ఏమి కావాలి? ఒక నూతన సృష్టిగా, ఒక కొత్త పాత్రగా మనందరం కూడా చేయబడాలి. ఒక నూతన పాత్రగా, నూతన సృష్టిగా మనందరం కూడా చేయబడాలి అని మనకు పిలుపునిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయం అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనాన్ని పోవాలంటే హృదయంలోకి ఏమి రావాలి? దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఉప్పు రావాలి. ఆ యొక్క విశ్వాసి యొక్క అనేటువంటి కొత్త పాత్రలోకి దేవుని యొక్క వాక్యమైనటువంటి ఉప్పు రావాలి. అప్పుడే మనందరం కూడా దేవుని చేత శుద్ధి చేయబడతాము. దేవుని చేత, దేవుని యొక్క వాక్యము చేత మనందరం కూడా కడగబడతాము అని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి వస్తే నీ హృదయము శుద్ధి చేయబడుతూ ఉంది. నీ హృదయము మంచిదిగా చేయబడుతూ ఉంది. నీ హృదయ శుద్ధి జరగకుండా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మహిమలు మనందరము కూడా చూడలేమని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు ఒక కొత్త పాత్రగా మనల్ని చేయాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కొత్త పాత్రగా చేయగలిగితే ఆయన వాక్యములో నిన్ను నన్ను నింపగలడు. ఒక కొత్త పాత్రగా చేయగలిగితే ఆ యొక్క దేవుని యొక్క వాక్యముతో నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా నింపగలడు. ఆయన వాక్యము కొత్త పాత్రలోకి రాగలిగితే ఆ యొక్క ఉప్పు అనేటువంటిది నీటిలో వేయబడినప్పుడు ఆ నీళ్ళంతా కూడా శుద్ధి కావించబడ్డాయి. అవన్నీ కూడా మంచిగా జరగబడ్డాయి. మనం కూడా అలాగే చేయబడతాము అని మనకు తెలియజేస్తుంది. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. మళ్ళీ ఒకసారి చదవండి. అటు తరువాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, ఇది సుందరమైన నగరము, కానీ ఇచ్చటి నీరు మంచిది కాదు, భూములు నిస్సారమగుచున్నవని పలికిరి. థ్యాంక్ యూ మా. చూశారు ప్రజలారా, మన ఆత్మీయ జీవితము నిస్సారమైపోతూ ఉంది. నిస్సారమైపోతుందంటే ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంది. మన ఆత్మీయ జీవితము ఫలించడం లేదు. ప్రతి సంవత్సరం కూడా మన ఆర్థికంగా ఫలించాలని, ఆస్తులతో ఫలించాలని, లోక సంబంధమైనటువంటి విషయాలలో ఫలించాలని, ఎదగాలని, అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే ఆత్మీయ జీవితం మాత్రము నిస్సారమైపోతూ ఉంది. మన ఆత్మీయ జీవితము నిస్సారమైపోతూ ఉంది. కారణం ఏమిటంటే నీ హృదయ అంతరంగము చెడిపోయింది. నీ యొక్క హృదయ అంతరంగము చెడిపోయింది. అది మంచిది కాదు. అందుకే ఆత్మీయ జీవితంలో ఫలితాలు దక్కడం లేదు. మనందరం కూడా ఫలితాలు చూడడం లేదు. 2024 సంవత్సరంలో ఎలా ఉన్నామో 2025 సంవత్సరంలో కూడా అలాగే ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక ఆత్మీయ జీవితము నిస్సారవంతముగా ఉంటే నీ జీవితంలో మార్పు రాదు. నీ యొక్క జీవితము నిస్సారవంతముగా ఉంటే నీ యొక్క జీవితము, నీ కుటుంబంలో మార్పు రానే రాదు అని మనం చూస్తూ ఉన్నాం. నీ యొక్క జీవితం బాగు చేయబడదు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ యొక్క ఆత్మీయ జీవితాలు సారవంతము చేయబడాలి. ఉప్పు అనేటువంటిది నిస్సారమైనటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సారవంతముగా చేయగలగదు, చేస్తుంది అని మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి ఉప్పును నీ యొక్క హృదయంలోకి తీసుకోగలిగితే, యేసు ప్రభు యొక్క నామాన్ని నువ్వు తీసుకోగలిగితే, ఈ యొక్క నూతన సంవత్సరము
ఈ యొక్క నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరాలంతటిలో కల్లా నీవెక్కడెక్కడైతే నిస్సారవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావో, దేవుడు ఆ వాక్కు ద్వారా, దేవుని యొక్క నామము ద్వారా ఆ యొక్క స్థలాన్ని అంతటిని కూడా, ఆ యొక్క జీవితాన్ని అంతటిని కూడా, ఆ యొక్క హృదయాన్ని అంతటిని కూడా దేవుడు సారవంతముగా చేసి ఫలింప చేస్తాడు అని మనకు సెలవిస్తూ ఉంది పరిశుద్ధ వాక్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక కొత్త పాత్రగా చేయబడాలంటే నేనేం చేయాలి? ఒక నూతన సృష్టిగా, ఒక కొత్త పాత్రగా చేయబడాలంటే నేనేం చేయాలి అని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము అడుక్కోవాలి. కొత్త బట్టలు వేసుకుంటే నేను కొత్త పాత్రగా మారను. కొత్త దుస్తులు ధరిస్తే నేను కొత్త వ్యక్తిగా మారుతానా అంటే అబ్బే ఏం మారను. లేకపోతే ఏం పని చేస్తే నేను కొత్త వ్యక్తిగా, ఒక కొత్త పాత్రగా మార్చబడతాను, నేను తయారు చేయబడతాను. ఎందుకంటే దేవుడు కొత్త పాత్రను, కొత్త వ్యక్తిని కోరుతూ ఉంటూ ఉన్నాడు, కొత్త హృదయాన్ని కోరుతూ ఉంటూ ఉన్నాడు, కొత్త మనస్సును కోరుతూ ఉంటూ ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతలు 25:4 వాక్యం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. వెండి నుండి మాలిన్యమును తొలగించినచో అది శుద్ధిని పొంది తరతరలాడును. రాజు కొలువులో నుండి దుర్మార్గులను తొలగించినచో అతని రాజ్యము ధర్మబద్ధమై వెలయును. ఒకసారి చదువుమా ఫస్ట్ లైన్. వెండి నుండి మాలిన్యము తొలగించినచో, వెండి నుండి, చూసారా, వెండి నుండి మాలిన్యము, మట్టిని తొలగిస్తే దానిని కడిగితే దానిని ఆ మాలిన్యము తీసివేస్తే అది ఏ విధంగా అవుతుందట? తలతల మెరుస్తుందంట, తలతల మెరుస్తుందంట. మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనము ఏం చేయాలి? పారవేయాలి, కడిగి వేయాలి. అలా కడిగి వేయడానికి నువ్వు నేను ఇష్టపడుతూ ఉంటున్నామా? దానికి కడిగి వేయబడడానికి సిద్ధపడిగా ఉంటూ ఉన్నామా? మన యొక్క జీవితాలు అలా కడిగి వేయబడడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాయా అని మనల్ని మనము అడగాలి. అప్పుడే మన యొక్క జీవితాలు బాగుపడడానికి కూడా అది సాదృశ్యంగా ఉంటూ ఉంది. లేకపోతే మనం కొన్నిసార్లు అలాంటి మాలిన్యంతోనే మనము దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవునితో పాటు ఉంటూ ఉన్నాం. అలాంటప్పుడు మన యొక్క జీవితాలు ఏమి కూడా మారవు, ఏమి కూడా మార్చబడవు. ఎక్కడ వేసినటువంటి గొంగలి ఎక్కడ అన్నట్టుగా మనం ఏ జీవితంలో ఉంటూ ఉన్నామో అలాంటి జీవితాన్ని కూడా ఈ సంవత్సరం కూడా కొనసాగించడానికి ఉంటూ ఉన్నాం. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. ఏ విధంగా అంటే ప్రభువా నీ కార్యమును నాలో జరిగించండి, మీకు ఇష్టం లేనటువంటి పాపమును, దుష్టత్వమును, మీకు ఇష్టం లేనటువంటి దుర్మార్గాన్ని, మీకు ఇష్టం లేనటువంటి దుర్నీతిని నా నుండి తొలగించు, నా నుండి తీసివేయి, పారవేయి అని నేను ప్రతిరోజు కూడా ఇలాంటి ప్రార్థనలను మనం చేస్తూ ఉన్నామా? ఇలాంటి ప్రార్థనలు ఏమేగా చేయం. మనకేం చేస్తామంటే, దేవుడా నాకు అది లేదు, ఇది లేదు, నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని మనం ప్రార్థన చేస్తేమే కానీ నా యొక్క హృదయంలో ఇలాంటి మలినాలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలతో నిండి ఉంది, అవన్నిటి కూడా తొలగించడానికి నాకు కావలసినటువంటి శక్తిని నాకు ఇవ్వు, అవన్నీ కూడా తొలగించు అని ఎప్పుడైనా కానీ మనము ప్రార్థన చేసి ఉంటామా? ప్రశ్నించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, వెండి పాత్రము నుండి మాలిన్యమును తీసివేస్తేనే, తొలగిస్తేనే ఆ వెండి ఏమవుతుందంట? తలతల మెరుస్తుందంట. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుడు కొత్త పాత్రగా చేయాలనుకుంటూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుడు ఒక కొత్త వ్యక్తిగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి మాలిన్యము తీసివేయడానికి నువ్వు
ఇష్టపడడం లేదు. నువ్వు నేను ఇష్టపడడం లేదు. మనం చేస్తున్నటువంటి పాపాలు చేస్తూనే ఉంటాం. మనం చేస్తున్నటువంటి పాపాలు క్రియలన్నీ కూడా చేస్తూనే ఉంటాం. మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే ఉంటాం. మరోవైపు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను దీవించు, నన్ను వాడుకో, నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి, నాకు పరిష్కారం ఇచ్చు అని ఆత్మీయ జీవితాన్ని ఫలింపచేయి అనేటువంటి ప్రార్థనను మనం ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటూ ఉన్నాం. అలా చేస్తే ఆ ప్రార్థన సఫలీకృతం కాదు. ముందుగా మన యొక్క జీవితాలను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే వెండిలో ఉన్నటువంటి మాలిన్యమును తీసివేయబడకపోతే ఆ యొక్క పాత్ర దగదగ తలతల మెరియదు. ఎప్పుడైతే మాలిన్యం తీసివేస్తేనే అది మిలమిల తలతల మెరుస్తుందంట. అంటే మన యొక్క జీవితంలో కూడా అలా మెరవడానికి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, పాప క్రియలన్నిటి కూడా త్యజించాలి, విడిచిపెట్టాలి, అవన్నీ కూడా కడిగి వేయబడాలి. అప్పుడే మనం కూడా నూతనటువంటి సృష్టిగా మనం మార్చబడతాము. అలాగా నువ్వు చేయడానికి, అలా మనందరం కూడా మార్చివేయబడడానికి మనందరం కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నామా అనే దానిని మనం ప్రశ్నించుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా. కనుక దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, వరాలు పొందాలంటే దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. ఏ విధంగా మరియ తల్లి జీవించిందో మనం కూడా దేవునికి అనుగుణంగా, దేవుని చేసినటువంటి ప్రతి వాక్యాన్ని అనుసరించి మన యొక్క జీవితంలో ఆయనకు తగ్గట్టుగా మనం జీవించాలి. అప్పుడే మనము దేవుని యొక్క దీవెనలో పొందుతాం. ఈ 2025 సంవత్సరంలో కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా మనము జీవిద్దామా? దేవునికి ఇష్టానుసారంగా జీవించేటువంటి బిడ్డలుగా మనము మన యొక్క జీవితాన్ని జీవిద్దామా అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఇకపోతే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వాక్యం 19వ వాక్యం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వాక్యం నుండి 18వ వాక్యం చదవండి. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు. గట్టిగా మీరు చూసారా, దేవుడు పలికినటువంటి పలుకులు. మీరు అంటే మనము పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోన అక్కరలేదు. అంటే మన యొక్క పాపములన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు. ప్రాథమికంలో తలుచుకోనక్కరలేదు. చేసినటువంటి పాత విషయాలన్నిటి కూడా తలుచుకోనక్కరలేదు. చేసినటువంటిది ప్రతి ఒక్కటి కూడా తలుచుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇక నూతన సృష్టిగా మనందరం కూడా చేయబడి ఇలాంటివన్నీ కూడా మనకు నాశనమైపోతాయి. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఇవి పాతవన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన సృష్టిగా మనం మార్చివేయబడతాము. కాబట్టి ఈ యొక్క నూతన సృష్టిలో మనందరము ఆ యొక్క పాత సంగతులు, పూర్వపు సంగతులు, మనం చేసిన ప్రతి ఒక్క క్రియలన్నిటి కూడా యేసు రక్తములో మనందరము కడిగి వేయడానికి మనకు తగినటువంటి సమయము ఈ యొక్క దివ్య బలి సమయం. కాబట్టి యేసు దగ్గరికి వచ్చి, దేవుడా ఈ యొక్క పాపమును నేను చేశాను, ఇష్టపూర్తిగా నిజంగా ఆయనకు ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించి, ఇదిగో నేను ఈ నూతన సంవత్సరాన్ని నీ యొక్క నామములోనే నేను కొనసాగిస్తాను, నీ యొక్క నామములోనే నేను జీవిస్తాను అని మనం గట్టి ప్రతిజ్ఞ చేసుకుంటూ దేవుని యొక్క దీవెనలు, వరాలు మనపై, మన యొక్క జీవితాలపై కుమ్మరించడానికి ఆ దేవుని మనసారా వేడుకుందాం. దేవుని మిమ్మల్ని కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మనందరం పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకము భూలోకమును సృష్టించిన అతని యొక్క ఇతను పవిత్రాత్మ గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోషణ అధికారం కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకములోకి సర్వశక్తిగల తండ్రి
గుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీసు వాళ్ళకు చదివేవారు ఉదయించేటప్పుడు పవిత్ర విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ వాటితో సమర్పించిన సమర్పణ పరిగణిస్తున్నాను. పాల్గొనమని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ప్రార్థిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. అక్కడ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ నూతన సంవత్సరం దేవుడు చేసిన వేల కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ ఆ యేసయ్య నామాన్ని స్మరించుకుందాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు మహిమపరుస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామంలో పిలుచుకోవడానికి ఈ యొక్క పాటలు పాడుకుంటూ ఈ యొక్క ప్రార్థన ముగించుకుందాం. అందరం కలిసి పాడుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకున్నావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకున్నావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. గడిచిన కాలమంతా తన కృపలో కాపాడిన దేవునికి కోటి వందనాలు తెలియజేసుకున్నాం. ఈ నూతన సంవత్సరం తన రెక్కల నీళ్ళలో మనం ఉంచుకోవాలని, మన కుటుంబాలను మన సంఘాలను తన కన్ను సన్నులలో ఉంచుకోవాలని, కంటికి రెప్పవలే కాపాడాలని ప్రార్థన చేద్దాం. రానున్న రోజులు చీకటి కావచ్చు, అపజయం కావచ్చు, వ్యాధి కావచ్చు, ఏమైనా కావచ్చు, యేసు నామములో నాకు రక్షణ ఉన్నది అని విశ్వసిద్దాం. ప్రార్థన చేద్దాం. యేసు నామములో నాకు స్వస్థత ఉన్నది అని నమ్ముదాం. యేసు నామములో నాకు విజయమే అని ప్రార్థన చేద్దాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ఆర్ విక్టోరియస్ పీపుల్. ప్రార్థన చేద్దాం. యేసు నామములో నాకు విడుదల, యేసు నామములో నాకు రక్షణ, యేసు నామములో నాకు స్వస్థత అని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను బట్టి పిలుస్తున్న ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నిరుద్యోగము, సంతానమేమి ప్రతిదీ కూడా బలమైన ఘనమైన యేసు నామానికి సమర్పించుకుందాం. యేసు నామం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కూర్చున్న వారు, నిల్చున్న వారు ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామాన్ని స్మరించాలి. బైబిల్ గ్రంథంలో బోధిస్తుంది, యేసు నామము జపించే ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడు. యేసు నామము బలమైన నామం, యేసు నామం అద్భుత శక్తి కలిగిన నామం, యేసు నామము రక్షణ ఇచ్చు నామం, యేసు నామములో అనేక అద్భుతాలు కలిగే నామం. యేసయ్య నామములో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ ఘనమైన నామములో మా దరిద్ర సభ కోసం ప్రార్థన చేస్తున్నాం, మా ఫ్రాన్సిస్ బాబు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఈ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్కులు, నీ రాజ్య నిలవలు స్థాపించడం కావాల్సిన కృపను దయచేయమని నీ ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని సమర్పిస్తున్నాం, మా రాజకీయ నాయకులు సమర్పిస్తున్నాం. జ్ఞానం, వివేకం వాళ్ళకు ప్రసాదించమని నీ ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. వ్యాధితో బాధపడుతున్న వారి, శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వారి, చెడు వ్యసనాలతో బాధపడుతున్న వారి, త్రాగుబోతుల కోసం, వ్యభిచారుల కోసం, అనేక విధాలుగా వారి విడిపోయిన భార్య భర్తల కోసం, ఇచ్చిన వారి కుటుంబాల కోసం ఈ శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆయన మా విచారణలో యువత కోసం ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగం ఉన్నటువంటి యువత యువకులను జ్ఞాపకం చేస్తున్నాం. తెలివిని ధైర్యపడే మార్గాన్ని స్వీకరించాలి. భవిష్యత్తుకు దయచేయండి, ఉత్తమ భవిష్యత్తు నాకు దయచేయండి. మీరు ఏ పాటు చేసిన బంగారు భవిష్యత్తును తెలుసుకొని జీవించే వరకు దయచేయమని ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో రండి ఆదివారం, ఇదిగో ఈ నూతన సంవత్సరం రోజున, ఈ తల్లి మాతల్లి వరిత పండుగ రోజున నీ ఆలయంలో గుమ్ముకుని చేరి నేను
స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపడుతున్నటువంటి నీ బిడ్డలు సైతం చూడండి. బలహీనము, అద్భుతము, యోగ్యము అయినను నీ కృపతో నీ రక్తంతో వెల్లడించుకున్నావు, ఎన్నుకున్నావు, పవిత్ర జనముగా చేశావు. నీకు స్తోత్రాలు, వేదమైన వందనాలు తెలుసుకుంటున్నాను నాయన. ఈ రాత్రి ప్రార్థన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని పాదాల నుంచి అరికాలు వరకు ప్రతి బిడ్డను కూడా బాగు చేయండి. నీ రక్తం ద్వారా ప్రోక్షించండి, అభిషేకాన్ని దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ ఘనమైన శ్రేష్టమైన నామములు స్వస్థత పొందుకోవాలని, వారి ప్రార్థన ఫలింపజేయబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే నీ నామాన్ని స్మరించకూడదు ప్రార్థన చేస్తున్నారో వారిని బహుగా దీవించండి, బహుగా ఆశీర్వదించండి. సంతానం లేని వారు, నిరుద్యోగంతో ఉన్నవారు, వ్యాధి బాధలతో ఉన్నవారు, విశ్వాసం కోల్పోతున్న వారు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు, పాపంలో పడిపోతున్న వారు, చెడు వ్యసనాలు గురవుతున్న వారు, ప్రతి బిడ్డను కూడా నీ ఘనమైన నామములో బలపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. దురాత్మలతో పీడిపబడుతున్న వారిని శ్రేష్టమైన నామములో విడుదల, విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆలయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ అభిషేకంతో కురిపించండి, నీ ఆత్మను కుమరించండి, నీ రక్తంతో తాకండి, నీ రక్తంతో అభిషేకం కుమ్మరించి బిడ్డ ప్రతి సంవత్సరం అంతా కూడా ఈ రోజు సంవత్సరం అంతా కూడా ఇక్కడ నీ రెక్కల నీడలో దాచుకోండి. అయ్యా మీరు దీవించండి, మీరు విశ్వాసాలు బలపరచండి. అద్భుతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ మనవులు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు మనం చూస్తున్నాం. కూర్చొని థ్యాంక్ యూ.
కావున నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగనగా ప్రార్థింపు. మనమందరం కూడా ఇప్పుడు నడి పూజలో ఉన్నాము. దయచేసి కొద్దిగా బయట చాలా మంది లోపలికి రండి. లోపలికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని దీపావళి పూజలో పాల్గొందాం. తర్వాత సంప్రసాద సమయంలో మీరు కొద్దిగా కావలిస్తే సరిపోతుంది. దయచేసి బయట వాళ్ళు కొద్దిగా లోపలికి రండి. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయదు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపు. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకు చూచుకొని పరవశించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పరమపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ యెచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాత మాతృత్వము ఉత్సవము చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమ పలుకొనుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోషను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిమను మా ప్రభువైన యేసుక్రీస్తు జగతికి ప్రసాదించి క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మంగళి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా
భావన పితావై, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమూలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నా ఓ ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నావు. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేం చేయమని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతుని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష వాక్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిలవది సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమానుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ బాబు గారిని, మా గారి వారి బిడ్డలందరినీ, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమయందను దృఢపరము. నిశ్చిత ప్రకారం నీ సన్నిధిలో చేరిన ఈ ప్రజల మనవులను ఆలకించండి. దైవ తండ్రి, నన్ను జతల చెందినటువంటి బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచున్నాను. ఓ ప్రభు, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజలను సమర్పించినటువంటి ప్రతి ఉద్దేశాన్ని మీకు సమర్పిస్తున్నాం, ప్రతి తలంపును మీకు సమర్పిస్తున్నాం. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ ఈ లోపుని విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోవడము, మేము అతను చేరి మహిమను వీక్షించుతూ నిత్య ఆనందం పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల వేలులను లోకమునకు దయచేస్తున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమ
పైకి లేచి మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి ఆ పరమోపదేశం అనుసరించి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసు, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉన్నదిగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవుని
Cristo seria